సమయాన్ని పాస్టర్ గారికి నేను సమయాన్ని ఇస్తాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు సత్యవేదనయ్య గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క సాయంకాల వేళ మరి బిషప్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. విశేషంగా దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన చెప్పిన ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిస్ కైండ్ వర్డ్స్ దిస్ ఈవినింగ్. దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు. దో ఐఎమ్ అన్వర్ది. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అలాగే మరి సిస్టర్ దీవెన గారు ఈ యొక్క సాయంకాల వేళ హోస్ట్గా ఉంటున్న తనకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యారని విని చాలా ప్రహర్షిస్తున్నాను. దీనా సిస్టర్ గారికి వెల్కమ్. ఈ యొక్క హెచ్ఎస్సి యూనివర్సిటీ పక్షాన నా కుటుంబ పక్షాన కూడా వెల్కమ్ తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేయచ్చు. మరి బిషప్ గారు చెప్పిన మాటలన్నిటిని బట్టి కూడా దేవదేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. జరగవలసిన యూత్ మేళాలో కూడా దేవుడు అత్యధికంగా మరి హెచ్ఎస్సి యూనివర్సిటీని మరి ఉన్నతంగా తీసుకెళ్తారని ప్రార్థన చేస్తూ, మరి అలాగే గత వారంలో గోవాలో జరిగిన కాన్ఫరెన్స్ని బట్టి 20 మంది మరి పట్టభద్రులై దేవుని యొక్క కార్యాన్ని చేబూని ముందుకు వెళ్ళడాన్ని బట్టి కూడా దేవదేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ సాయంకాల వేళ మరొకసారి మీకందరికి కూడా ఈ యొక్క హెచ్ఎస్సి యూనివర్సిటీ పక్షాన, అలాగే నా కుటుంబ పక్షాన, నా యొక్క సంఘము పక్షాన కూడా మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ మనము గత కొన్ని వారాలుగా కూడా కొన్ని నెలలుగా కూడా సిస్టమాటిక్ థియాలజీ అనే సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. దేవదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ వలన, ఆయన నడిపింపు వలన కూడా మనం ఈ మాదిరిగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అందుని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, గత వారంలో కూడా మనము ఈ యొక్క ఎక్లీసియాలజీ అనే దాని పరిభాష డెఫినేషన్ కూడా చూసాము. అది ఎలా ఆ యొక్క పదము ఎలా వచ్చింది అని గత వారంలో మనం చూస్తూ వచ్చాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్లీసియా ప్లస్ లోగోస్ అని రెండు కలిపి ఎక్లీసియాలజీగా మార్పు చెందింది. యూదులలో నుండి అన్యులలో నుండి బయటకు పిలువబడిన ఒక ప్రత్యేకమైన గుంపు అని కూడా మనము చూస్తూ వచ్చాం. యూదులు మరియు అన్యులుగా ఉన్నప్పుడు వారికి లేని కొత్త గుర్తింపు ఈ యొక్క సంఘానికి, లేదా కొత్త ఆధిక్యతలు, కొత్త బాధ్యతలు క్రీస్తు సంఘము కలిగి ఉన్నదని కూడా అనేక విషయాలను చూస్తూ వచ్చాము. ఎవరు సంఘం కొరకు శ్రమపడి దాన్ని కొన్నారు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సంఘము దేవుని ప్రణాళికలో ఎప్పటి నుంచి ఉంది అనేది ఆ యొక్క బైబిల్ యొక్క ఆధారంగా తీసుకుంటూ మనం చూస్తూ వచ్చాము. సంఘానికి మూలరాయి ఎవరు అనే విషయాలు కూడా బైబిల్లో నుంచి అనేక మరి రెఫరెన్స్లు చూస్తూ మరి ముందుకు వెళ్ళాము. ఎవరు సంఘం కొరకు హింసింపబడి హతసాక్షులయ్యారనే విషయాన్ని కూడా మనం ఎంతగానో మరి ధ్యానిస్తూ ముందుకెళ్ళాము ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాదిరిగా దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్తూ మరి సంఘానికి పునాది ఎవరు, అలాగే పాతాళ లోక ద్వారములు దేని ఎదుట జాలవు అనే దాన్ని మనము మత్తయి సువార్త 16-18 పురస్కరించుకొని ఆ విషయాలను ధ్యానిస్తూ అప్పటికి సమయం అయిపోవడం డ్యూ టు పాసిటీ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ టు స్టాప్ దేర్, బట్ దెన్ వీ విల్ బి కంటిన్యూయింగ్ ఫ్రమ్ దేర్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చూసేది ఏంటంటే సంఘము అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. క్రీస్తు కూడా సంఘము కొరకే ఆయన తన్ను తాను సమర్పించుకొని తన ప్రాణాన్ని పెట్టారు అని దేవదేవుడు కూడా మరి తండ్రి అయిన దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ఏమి తలచాడంటే కుమారునికి ఒక సంఘం ఉంటే బాగుంటుంది అనే విధంగా కూడా మరి యెహోవా దేవుడు తలంపు కలిగి అనాది ప్రణాళికలోనే ఆయనను సిద్ధపరిచి మరి ఆయన వచ్చి ఆయన తను తాను ఇదిగో లోక పరిహారార్థం, పాప పరిహారార్థం తను తాను మరి ఆ యొక్క శిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మరి కార్చి తన శరీరాన్ని మరి నలగగొట్టబడి
మరి తనకు కలిగిన దెబ్బల చేత ఈనాడు మనం స్వస్థచిత్తులుగా ఉన్నామనంటే, మనం ఈనాడు ఇంత మరి సత్వతో మంచి ఆరోగ్యకరంగా ఉంటున్నాము అనంటే అది కేవలము ఆయన కలిగిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది తప్ప మన యొక్క మరి రీవైటల్ అనే విటమిన్స్ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ మరొక ట్యాబ్లెట్ కానీ అలా కాదు. కానీ దేవునికి స్తోత్రం, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్యాన్ని బట్టి కూడా ఆ యొక్క బైబిల్ నుండి వచ్చే ప్రతి వాగ్దానాన్ని బట్టి మనము ఆ యొక్క బలాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, గ్లోరీ, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈనాడు అనేక రెఫరెన్సులు చూడాలని ఆశ కలిగి ఉన్నాను. నేను కూడా కొన్ని రాసుకున్నాను, కానీ సమయం అయిపోయింది ఉదయం నుంచే చేస్తూ. అయితే ఏది ఏమైనా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిద్దరు ముందుకు వస్తే చెప్పగానే వెంటనే మీరు చదవగలిగితే ఈ యొక్క తరగతిలో చాలా విషయాలు మనం నేర్చుకోగలిగే అవకాశం ఉంది. అందుని బట్టి కూడా మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్లీసియాలజీకి సంబంధించి ఈ యొక్క గ్రీక్ పదము ఎక్లీసియాలజీ అనే ఆ యొక్క దాని మీద ఇంకా ముందుకు వెళదాము. అయితే ముందుగా మనం ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకరు ఆంగ్లంలోను మరొకరు తెలుగులోను చదువుతారు. ఆ పిదప ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనం ఏమీ చేయజాలము. కనుక పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. ఈ యొక్క ఇంటర్నెట్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆది నుంచి అంతం వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనలను దేవదేవుడు మనల్ని ముందుకు నడిపించలాగున మరొకరు ప్రార్థన చేస్తారు. అయితే ముందుగా జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్ 6th chapter and 18th verse. Anyone is welcome. Those who are having any kind of Bible, either it is Kannada or Tamil or Urdu, all are welcome. N number of versions are there, so many can read, but basically English and Telugu is a must. So మొదటిగా తెలుగులో చదవండి, ఆ తర్వాత ఆంగ్లంలో చదువుతారు. అయితే నీవు నాతో నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ వాడలో ప్రవేశింపవలెను. ఆమేన్. హల్లెలూయా. Can somebody read? Shall I read, brother, in English? Yeah, please go ahead. But I will establish my covenant with you, and you shall go in the ark, you, your sons, your wives, and your sons' wives with you. Amen. Hallelujah. Can somebody lead us in prayer, please? Somebody other than those who have read the word of God. స్తోత్రం నాయన, ఈరోజు మాకు ఇచ్చినందుకు నీకు వదనములు. స్తోత్రం నా యేసు రాజా, పరిశుద్ధాత్ముడా, నా స్నేహితుడా, ఇదిగో ఈ సమయం అంతా కూడా నీకు సమర్పించుకుంటున్నాం నాయన. ఇదిగో మా అయ్యగారు వచ్చి ఉన్నారు, నీ ఆత్మతో నింపబడి ఈరోజు మాకు చెప్పబోయే ప్రతి ఒక్కటిని నీ ద్వారా నాయన, నీ జ్ఞానం ద్వారా నాయన, మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మాలన్నింటినీ మాకు తెలియపరిచామని ఇదిగో నాయన, ఈ యొక్క సమయం నుండి ముగించు సమయం వరకు నాయన ఇవన్నిటినీ మీకు సమర్పిస్తున్నాం. ఇవన్నిటినీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ అండి. మరి ఒకసారి ఈ యొక్క వాక్యాలను చదివిన సహోదరులకు అలాగే ప్రార్థన చేసిన సహోదరునికి కూడా చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయచ్చు ఈ సాయంకాల తరగతికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్లీసియాకు ఈ యొక్క గ్రీకు పదం ఈనాడు చూస్తే మనం ప్రియ దేవుని బిడ్డలారా చర్చ్ అని చూస్తూ ఉంటాం. చర్చ్ అంటాం. మనము గత తరగతిలో ఎక్లీసియా అని చూసాం, కానీ ఎవరు కూడా ఎక్లీసియా అనేవాళ్ళు ఎవరు కూడా కానరారు. మనకు కానొచ్చేదంతా కూడా చర్చ్ అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. అంతే కదండి. చర్చ్ అనే పదము ఈ యొక్క చర్చ్ అనే మాట గ్రీకు పదము ఎక్లీసియాకు ఖచ్చితమైన అనువాదము కానే కాదు. అనువాదంలో కాస్త ముందు వెనక జరుగుతూ ఉంటుంది. గత తరగతిలో కూడా కాస్త అనువాదంలో ఎవరెవరు మనకు సహాయం చేశారంటూ తెలుగులో అనువాదం చేసే వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాం. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, చర్చ్ అనే మాట మనం వింటూ ఉంటాం కదా. సర్వసాధారణంగా చర్చ్ అనే మాటను మనం వాడుకలో వాడుతూ ఉంటే ఎటు వెళ్తున్నారంటే చర్చికి వెళ్తున్నాం, ఎక్లీసియా
చర్చ్కి వెళుతున్నామని ఎవరు అనడం అలా మనం చూడలేదు కూడా. చర్చ్ అనే మాట గ్రీకు పదము. ఈ ఎక్లీసియా ఖచ్చితమైన అనువాదం కానే కాదండి. చర్చ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు ఎవరికైనా తోచిందా? చర్చ్ అనే పదము జర్మన్ పదం అండి. అది జర్మనీ నుంచి వచ్చింది. చర్చ్ అది కిర్చ్ అనే ఆ యొక్క జర్మన్ పదం, KIRCHE అనే కిర్చ్ అనే ఆ యొక్క జర్మన్ పదం నుండి చర్చ్ అనేది ఉద్భవించింది. అక్కడి నుంచి ఆ యొక్క చర్చ్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అదే కొనసాగుతోంది చర్చి అనేది. అయితే ఈ యొక్క అనువాదంలో కూడా అనేక చోట్ల చర్చ్ అని మన బైబిల్లో కూడా అక్కడక్కడ వ్రాయబడి ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ ముందుకు వెళుతూ చూస్తూ ఉందాం. మనం ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక 7 సంఘాలకు ప్రభువు మాట్లాడుతూ ఉన్నట్లు కూడా సంఘములు అని ఖచ్చితంగా మరి ఆ యొక్క పద్మాసు దీపంలో మరి ఆ యొక్క యోహాను గారు ఆయన ప్రత్యక్షత పొందుకుంటూ మరి ఇవన్నీ 7 సంఘాలకు ఇలా రాయండి అని ఆయన విన్నట్లు కూడా మనము ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉంటాయి, అవి చదువుకుందాం. ప్రకటన గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1st చాప్టర్ 10 and 11 verses. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా పునరుత్థానం వంటి గొప్ప స్వరములు తుదుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఆమేన్, హల్లెలూయా. గనుక ఈ సంఘములకు వ్రాయుము అనేది అండర్లైన్ చేసుకోండి. సంఘము అనేది అంటే ఇవన్నిటిలో క్రీస్తు కోసము ఒక చోట కూడిక కలిగి లేదా సమాజముగా కూడేవాళ్ళు లేదా సమూహముగా ఉండేవాళ్ళు, ఒక గుంపుగా ఒక సభగా ఏర్పడే వాళ్ళను ఒక సంఘముగా ఆ యొక్క ప్లేసెస్లో ఉన్న సంఘాలకు వీటిని తెలియపరచుము అని క్లియర్గా వ్రాయబడి ఉంది. అయితే బైబిల్లో సంఘమునకు వాడబడిన ఈ పదం గ్రీకు భాషలో ఎక్లీసియా అంటే తెలుగులో దానికి మీనింగ్ వస్తుందంటే ఆ ఒక్క పదానికి అనేకమైన 4 రకాల మీనింగ్స్ ఉంటాయి. ఎక్లీసియా అనే పదానికి ఎన్ని మీనింగ్స్ అండి? 4 మీనింగ్స్ ఉంటాయి. ఆ 4 మీనింగ్ ఏంటంటే ఎక్లీసియా అనగానే ఒక సమాజము లేదా ఒక సమూహం లేదా ఒక గుంపు లేదా ఒక సభ. ఏమండి, ఈ 4 కూడా ఎక్లీసియా అనగానే దానికి అన్ని అర్థాలు వచ్చేలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, గ్రీక్ అండ్ లాటిన్ అని ఒకటి ఉంటుంది. ఆఫీస్ భాషలో అఫీషియల్గా మాట్లాడే వాళ్ళకు కూడా కొన్ని పదజాలము వాళ్ళు వాడుతూ ఉంటారు. అబ్ ఇనిషియో అంటే ప్రారంభము నుండి అని అంటారు. అడాక్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. చూసారా, ప్రమోషన్స్ అడాక్ ప్రమోషన్. ఎవరైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్లకు ద ఫాలోయింగ్ ఆర్ గివెన్ అడాక్ ప్రమోషన్స్ అని అంటారు. అడాక్ అంటే ఏంటి? కాబట్టి లాటిన్ పదము వాడతారు అక్కడ. ఆ లాటిన్ పదం అనేది తథాస్తు అంటే టెంపరీగా దాని నిమిత్తమై ఏర్పాటు చేయబడిన అనే ఇవన్నీ మీనింగ్స్ వచ్చేలా అడాక్ అనే ఒకటే పదం. ఆంగ్లంలో అంత పదాలు, ఒక్క పదానికి 4 మీనింగ్స్ వచ్చే పదాలు ఉండవు. సరళంగా ఉంటాయి కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే మనం జర్మనీ నేర్చుకోవాలన్నా లాటిన్ నేర్చుకోవాలన్నా ఇవన్నీ కూడా చాలా మరి కష్టతరమైనవి. అంతేకాకుండా హెబ్రీ కూడా ఎంతో కొంత కష్టతరమైనగా ఉంటుంది, ఎందుకంటే దేవదూతల భాష కనుక. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎవరైనా ఉత్సాహంగా ఉంటే అది నేర్చుకోవడానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి విశేషముగా హెబ్రీ, గ్రీక్ భాష, దీనిలో ఏదైనా ఒక భాష నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా మనకు ఒక విద్యార్థిగా మరి ఈ యొక్క తరగతులను అటెండ్ అయ్యే వారిగా మనకు ఉంటుంది. మనము సమయం కేటాయించగలిగితే మనం వాటిని నేర్చుకోవడం మంచిది. అయితే ఎక్లీసియాకి ఇప్పుడు 4 పదాల 4 మీనింగ్స్ ఉన్నాయి. ఏమిటండి? ఒక సమాజము, ఒక సమూహము లేదా ఒక గుంపు లేదా ఒక సభ అనే ఈ అర్థాలు చెప్పుకొనవచ్చును. ప్రభువు నా సంఘము అని ప్రభువు చెబుతున్నారు. మనలో కూడా చాలామంది నా సంఘం అంటాం, కానీ అది మన సంఘం ఏం కాదు. మనం కడతాం చేస్తాం, కానీ అది ప్రభు సంఘం. ప్రభువుకు ఒక సంఘాన్ని దేవుడు ఇచ్చారు కనుక అది దేవుని సంఘమై ఎంత పెద్దదైనా చిన్నదైనా పూరి గుడిసెలో నడిపించినా ఏది చేసినా ప్రియ దేవుని బిడ్డలారా అది క్రీస్తు సంఘమై ఉంటుంది. ఈ యొక్క నా సంఘము అని చెప్పినప్పుడు నాకు చెందిన ఎక్లీసియా అని దాని తాత్పర్యం.
దేవుడు నా సంఘము అని దేవుడు అన్నప్పుడు ఆ దేవునికి చెందిన నా ఎక్లీసియా, నేను కట్టే ఎక్లీసియా అని ఆయన చెబుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఆయన కడుతున్నారు. ఆయన ఒక్కొక్క ఇటుకను ఎలా పేర్చి మనము ఒక ఇల్లులా కడుతున్నామో అలాగే ఒక్కొక్క విశ్వాసిని తీసుకొచ్చి ఆ యొక్క ఇటుకలు పేర్చి దాంట్లో మరి పరిశుద్ధాత్మను జోడిస్తూ అనే మాదిరిగా ఆ యొక్క అవన్నీ పేర్చి చేస్తూ ఉంటారు కదా, మేసనరీ వర్క్. అది ఎప్పుడైనా చూచారా? ఒకదానికొకటి సరిగ్గా ఉండేలా మళ్ళీ అది పర్పెండిక్యులర్గా బాగుందా లేదా అని ఒక తాడు తీసి అంతా ఈ మాదిరిగా క్రీస్తే మరి సంఘాన్ని కడుతూ ఉన్నారు. ఇప్పుడు కట్టబడిన ఆ యొక్క సంఘాలన్నీ కూడా చర్చెస్ అన్నీ కూడా ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి దయచేసి. ఏదన్నా డౌట్స్ ఉంటే చివరిలో అడగండి. డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను, లేదంటే నెక్స్ట్ తరగతిలో చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, డోంట్ అన్మ్యూట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ఒక్కొక్క ఇటుకగా ఒక్కొక్క విశ్వాసి కట్టబడుచున్నారు, ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపం అయింది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ ఎత్తబడే గుంపులోనే మనం ఉండాలని అనేక మార్లు ఈ తరగతుల ద్వారా కూడా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి పాత నిబంధన మానవ జాతి ప్రారంభ కాలంలో నుంచి కూడా చూస్తే ఈ యొక్క వ్యవస్థీకరించబడిన ఆత్మీయ జీవన విధానము అర్థమైందండి. వ్యవస్థీకరించబడిన ఆత్మీయ జీవన విధానం. కెన్ సంబడి టెల్ ఇన్ ఇంగ్లీష్? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. You are very nearer. It is a spiritual life. We call it as spiritual life. And వ్యవస్థీకరించబడిన అంటే ఆర్గనైజ్డ్ స్పిరిచువల్ లైఫ్. ఇది ఈ యొక్క లిఖిత సమాచారం మనకు ఎక్కడ కూడా కానరాదు బైబిల్లో. అయితే కుటుంబ వ్యవస్థలో కుటుంబ పెద్ద ఎవరుంటారో, జనరల్గా హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటారు కనుక కుటుంబ పెద్ద యజమానిగా దైవారాధనలో కుటుంబాన్ని నడిపించినట్లుగా ఆ యొక్క బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబ పెద్ద ఎవరుంటారో, యజమాని ఎవరుంటారో వారు భార్యను, పిల్లలను, మరి కొడుకులను, కోడళ్ళను, మరి వివాహం కాని అమ్మాయిలను, వీరందరినీ కూడా మరి ఆయన ఇంటి పెద్ద నడిపిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా మనము ఆదికాండం నుంచే చూస్తే ఆదామును ఒక ఆయనను కనుక్కుంటూ ఉన్నాం. ఆదాము చూడండి, ఆదాము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదివితే, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కానీ మరి అర్పించే వాళ్ళు ఎవరు అంటే ఎవరండి? ఆ యొక్క ఇంటి యజమాని ఎవరో ఆయన చేయాలి. ఆయనే ఆ యొక్క ఈ యొక్క ఏంటంటే ఆ పూజా కార్యక్రమం అంతా ఆయన చేపట్టాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది జరుగుతోంది. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని మనము భారత సంప్రదాయాల్లో చూసినప్పుడు ఇప్పటికి కూడా అలా ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వారు పౌరసత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నట్లు కూడా మనం గమనించగలం, మీరు క్షుణ్ణంగా ఆలోచించి చూస్తే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినప్పుడు హేబేలు కూడా తన మందలలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను అని వాక్యంలో. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. తెచ్చను అనే వరకు ఉంది, కానీ మరి అర్పించిన వారు ఎవరంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది ఇంట్రిన్సిక్ వాల్యూ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ ద వాల్యూ. మనము ఆ యొక్క పదము పైనే మనం చదువుతున్నాం, కానీ లోపల ఏమి జరుగుతూ ఉంటుందంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆ యొక్క యాజకత్వానికి మరి సాదృశ్యంగా ముందుకు వెళ్ళి అర్పిస్తూ ఉంటారు కనుక, మీరు చూచారో లేదో పల్లెటూరులలో ఎంతమంది మరి నాన్ వెజ్ ఉన్నారో నాకు తెలియదు, కానీ వెజిటేరియన్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి మనం వెజ్ నాన్ వెజ్ రెండు మిళితమై ఉన్నాం కనుక అది చెప్పుకోక తప్పదు. కాబట్టి కోడిని కోయాలంటే మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఆ ఇంటి యజమాని ఎవరున్నారో వారు ఆ కార్యక్రమంలో ఉండేవారు. అది మనము గమనార్హం. కనుక ఏదైనా ఒక ప్రాముఖ్యమైన పని చేయాలి లేదా మాట్లాడాలి అంటే పిల్లలు, భార్య వాళ్ళందరూ కూడా
ఆ యొక్క గది లోపల ఉంటే ఆ పెద్ద ఆయన వెళ్ళి మాట్లాడడం, దాన్ని సెర్చ్ చేయడం, ఇదంతా ఆనవాయితీగా వస్తుంది కనుక ఇప్పుడు కయీను ఏబేలు తెచ్చిన అర్పణను కూడా అర్పించడము ఆదాము చేసినట్లు చూస్తున్నాం. ఇక చూస్తే నోవహును కూడా చూచినప్పుడు ఇందాక మొదట్లో మనం చదువుకున్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 18వ వచనం చదువుతారా ఎవరైనా? ఆదికాండము 6:18, జెనసిస్ 6 and 18th verse. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని వాక్యము ఆది నుండే, ఇదేదో మధ్యలో చెప్తున్నారు పాస్టర్ గారు అనడానికి లేదు. ఇదేదో ఇప్పుడిప్పుడు నూతన యుగంలో, నూతన శతాబ్దంలో లేదా పాత నిబంధన గతించిన తర్వాత చెప్పేది కాదు. మొదట్లోనే ఆదిలోనే ఆయన చెప్పేదంటే నీవును. నంబర్ 1 నీవును అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హీ హూ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, జనరల్లీ హస్బెండ్ విల్ బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈనాడు చూస్తే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ నడిపించకుండా వైదొలిగిపోతున్నాడు. అందుకనే అనేకమైన కుటుంబాలు మరి ఆ దారి తప్పుతున్నాయి, గాడి తప్పుతున్నాయి. ఎందుకనంటే ఆ యజమానే సరిగ్గా లేకపోతే మిగతా పిల్లల వివాహాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, చదువు కానివ్వండి, లేక ఇతరితర ఏదైనా కానీ అది కుంటుపడుతోంది అని మనం గమనించగలం. ప్రియదే, ఎక్కడైతే యజమాని ఆ యొక్క యాజకత్వాన్ని లేదా ఈ యొక్క ఈ యొక్క దేవుని సంబంధించిన వాటిల్లో ముందుకు కొనసాగే యజమాని ఆ గృహానికి కలిగి ఉంటే, వాళ్ళు యజమాని అంటే ఈ రోజుల్లో కాస్త పరిభాష మారిందేమో. ఈ రోజుల్లో ఏమైందంటే యజమాని చాలా బిజీగా ఉండడం, టు మీట్ బోత్ ఎండ్ బోత్ ఎండ్స్ మీట్ అవ్వాలంటే ఆయన 24/7 పనిచేస్తూ రావాలి కనుక యజమానురాలు అనగా ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క మరి ఈ యొక్క దేవుని సేవలో, యాజకత్వంలో, ఈ యొక్క దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి పురోహితునిగా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పురోహితురాలుగా అలా చేసినప్పుడే ఆ యొక్క కుటుంబం బాగుపడుతుంది. దేవుని వాక్యం మరి ఖచ్చితంగా ఏం చెప్తుందంటే నీవును అనేది ఖచ్చితం. ఇదేదో నీవైతే బాగుంటుందయ్యా అనట్లేదు, కానీ ఖచ్చితంగా నీవును నీతో కూడా, నీవు ఒక్కడవే అయితే సరిపోదు, నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, కుమారులైతే కుమారులు, కుమార్తెలైతే పెళ్లి వివాహం. కానీ వెన్ వి సీ డెఫినిషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, వి విల్ లీగల్ డెఫినిషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ యాజ్ పర్ లీగల్ టర్మ్స్ చూస్తే దోస్ హు ఆర్ అన్మ్యారీడ్ డాటర్స్ ఆల్సో. కాబట్టి అక్కడ వీ హ్యావ్ టు ఇన్ఫర్ దట్ వన్. కుమారులు ఎప్పటికీ కూడా వివాహం అయినా కానీ వాళ్ళ కుటుంబీకులుగానే ఉంటారు కనుక కుమారులకు వివాహం అయిన వెంటనే కుమారులకు వచ్చేది ఎవరు అని అంటే కోడళ్ళు వస్తారు. ఆ కోడళ్ళు ఈనాడు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కుమారులు అయితే మాట వింటారు కానీ కోడళ్ళు వినే పరిస్థితిలో లేరే. ఎందుచేత అని అంటే దాంట్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. తెచ్చుకునే ఆ యొక్క సంబంధం విశ్వాసురాలతోనే మరి ఆ పొత్తు ఉంటుంది అని దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్పినా ఆ సమయానికి విశ్వాసులు దొరకలేదు. ఎలాగోలా తెచ్చిన తర్వాత వాళ్ళని కన్వర్ట్ చేసుకుందాము అనే ఆ యొక్క చెడ్డ తలంపు వాళ్ళలో చాలామందిలో ఉంటుంది. అలా జరగదు. క్రీస్తును మనము మరి అవలంబించేటప్పుడు క్రీస్తును అవలంబించే వాళ్ళతోనే మరి ఆ యొక్క సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఈ క్రమంలో కాస్త జాప్యం జరగవచ్చు, లేట్ అనేది ఉండవచ్చు. అయితే లేట్ అవ్వగానే కంగారు పడిపోయి ఏదో విధంగా తోసేయాలి అని ఉద్దేశాలు కలిగి ఉండి ఏదో విధంగా మ్యారేజ్ అయిపోతే బాగుంటుందనే ఉద్దేశం కూడా కలిగి ఉండి ఈ యొక్క దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేస్తున్నట్టు చూస్తున్నాము. అప్పుడు ఏం జరుగుద్దంటే కుమారులు మన మాట వింటారు, కుమారులు మనతో పాటు సంఘానికి వస్తారు, ఈ యొక్క చర్చ్ ఎక్లీసియా అక్కడ వస్తారు, మనతో పాటు ఉంటారు, మనతో ప్రార్థనల్లో గడుపుతారు. కానీ ఆ యొక్క ఎవరైతే కోడళ్ళుగా వచ్చారో వాళ్ళు రాలేని పరిస్థితి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూస్తే నీవును అనగానే అక్కడ తప్పిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? చాలామంది తప్పిపోతూ ఉంటారు. ఓ కుటుంబంలో యజమానిగా ఉండి ఈ యొక్క దేవుని యొక్క యాజకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యతను విస్మరించి ఇంకా లోక సంబంధమైన వాటిల్లో మునిగిపోయి ఈ యొక్క మరి కుటుంబాన్ని నాశనం చేసే వైపు, అంతేకాకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా చేసేవాళ్ళు కూడా ఆ ఇంట్లో తగవులు, భార్యకు భర్తకి ఈ తగవులను చూసి వాళ్ళు కూడా
పిల్లలు కూడా చాలా భయభీతులైపోయి మరి ఇంట్లో ఉండకుండా వారు వేరే చోటికి వెళ్ళడం. అంతేకాకుండా చూడండి, ఒకటే సంఘానికి రారు. తల్లిదండ్రులు వెళ్ళే సంఘానికి కుమారులు రారు. కుమారులు ఒకవైపు, ఆ కుమారుల్లో కూడా ఒక కుమారుడు ఒక సంఘానికి, మరొక కుమారుడు ఒక సంఘానికి. దీంట్లో భార్యలు వస్తే వస్తారు, రాకపోతే రారు. ఇవన్నీ ఎన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చదువుకున్నాం కదా మనము 10th ఇంటర్లోనో. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్, ఇదైతే ఇది, దీనికి ఇదైతే ఇది, మళ్ళీ దీనికి ఇదైతే ఇది, ఇదైతే ఇది, ఇది ఏదో ఏది, ఇదంతా కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. నీవును నీ యొక్క కుమారులను నీ భార్యయు క్షమించండి, భార్య మినహాయింపు లేదు. దేవుని పరిచర్యలో ఒక దైవజనునిగా మనం తర్బీదు పొందుతూ ఉండగా భార్యకు మినహాయింపు లేదు. భార్య కూడా మరి ఈ యొక్క దీంట్లో నాకు ఇష్టం లేదండి అని చెప్పడానికి లేదు. కంపల్సరీగా దేవుని సేవలో ఈనాడు మనము ఈ యొక్క థియాలజికల్ స్టడీస్లో ఉంటున్నప్పుడు, థియాలజీ చేసేటప్పుడు భార్య చేస్తే భర్త ఉండాలి. భర్త థియాలజికల్ స్టడీస్లో ఉంటే భార్య కూడా వెనువెంటే ఉండి దీన్ని ముందుకు కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదామును చూస్తూ వచ్చాము, అలాగే నోవహు కూడా ముందుకు కొనసాగి వాళ్ళ కుటుంబాన్నే కాకుండా అనేకమైన మరి ప్రజలను రక్షించే భాగంగా రండర్రా మీరు ఓడలో ప్రవేశించండి అంటే వాళ్ళందరూ ఈయనను వెర్రివారిగా చూశారు. సో అయితే యాజకత్వము చేసినట్లు మనం చూస్తున్నాము. ఆదాము చేశాడు, అటు నోవహు కూడా. ఇకపోతే ముందుకు వస్తే యోబు గారు మొట్టమొదటే ఉన్నారని వేద పండితుల అభిప్రాయం. యోబు 1:5 చూడండి, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి సమర్పించుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చేస్తున్నారు? పిల్లలు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యారు కనుక వాళ్ళు పడుకొని కాస్తంత రెస్ట్ తీసుకుంటున్నారా? అబ్బే కాదండి. హీ హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఈనాడు కుటుంబాల్లో సరి అయిన పరిస్థితులు లేవు అనంటే అది డైరెక్ట్గా ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎక్కడో ఒక దగ్గర హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వీటిని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు. యాజకత్వం, కుటుంబానికి యాజకుడుగా ఉండలేకపోతున్నాడు కనుక ఆ యొక్క కుటుంబం నిలవలేని పరిస్థితి. అనేకులు చిల్లాచెదరైపోయి ఈనాడు క్రైస్తవ్యంలో చూస్తే, నేను ఆడిట్ ఆఫీసర్గా ఏజీ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మరి సివిల్ కోర్టుకి ఆడిట్ ఆఫీసర్గా ఆడిట్ చేయడానికి వెళితే ఆ లిస్టు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలామంది ఆ పేర్లు మరి క్రైస్తవ వివాహం చేసి 3 నెలలకు 4 నెలలకు వచ్చి దాంట్లో రిట్ వేయడం, 498లు 498Aలు ఎన్నో అప్పట్లో, మరి ఇప్పట్లో అవి ఉన్నాయో లేవో బైలాస్ తెలియదు. కానీ దాంట్లో ఎవరున్నారు? ఫస్ట్ కనిపించేవాళ్ళు మనవాళ్ళే, క్రైస్తవ లిస్ట్. కాబట్టి ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ప్రేమ కలిగి ఉండాలి, భార్య భర్తను గౌరవించాలి, భర్త ఏమో భార్యను ప్రేమించాలి అనే ఆ యొక్క మూల సిద్ధాంతాలను విస్మరించి పిల్లల ముందు కూడా తగవులు పెట్టుకొని ఇవన్నీ చేయడం మూలాన ఆ యొక్క సరి అయిన విద్య రాదు, సరి అయిన మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పైకి వెళ్ళలేరు, మంచి ఉద్యోగాలు రావు, తర్వాత మంచి స్థిరత్వం అనేది ఉండకుండా, మంచి వివాహాలు జరగకుండా, ఇవన్నిటిలో కూడా ఎక్కడో ఒక దగ్గర కొరత ఏర్పడుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సహోదరుడు ఆదామును చూస్తే ఆయన మరి అర్పించినట్లు మనం చూస్తున్నాం. పిల్లలు కాదు కదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నోవహు కూడా, ఆయన కూడా ముందు వెళ్ళి అది. అలాగే యోబు గారు కూడా ఆయన అరుణోదయమున లేచి వారి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి, అనగా ఈనాడు చూస్తే ఆ యొక్క సరిపోయే పదం ఏంటంటే ప్రార్థన చేయడం. బలు లేవు కనుక ప్రార్థన. కనీసం ఉదయం లేచి పిల్లల కోసం ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉంటే ఎలాగూ మరి రక్షింపబడగలం? యోబు నిత్యము అలాగూ చేయుచుండెనని కూడా దేవుని వాక్యం. నిత్యము, నాట్ 1 day 2 days ఆర్ ఒక 3 days ఇన్ ఏ వీక్, అది కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ హైబ్రిడ్ థింగ్, ఇట్ షుడ్ బి కంటిన్యూయస్ థింగ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక అబ్రహామును చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మనము 12వ అధ్యాయం నుంచి మనకు మొదలవుతోంది.
ఆదికాండము జెనసిస్ 12 నుంచి అబ్రహాము చూడండి. అబ్రహాము యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అని అంటే, అప్పట్లో ఆశీర్వదించబడడం అని అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఆశీర్వదించబడడం, దూషించబడడం అని అంటే నీకు మేలు కలుగును గాక అనగానే మేలు అవుతుంది. నీ ఆరోగ్యం కుదుటపడును గాక అంటే కుదుటపడుతుంది. వెళ్ళి ప్రార్థన చేసి యేసు యెహోవా నామమున నీకు స్వస్థత చేకూరును గాక అనగానే వెంటనే అక్కడ చిటికలో చేకూర్చబడుతుంది. ఇవన్నీ కూడా నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం ఏంటంటే మన ఆరోగ్యం తీసివేయబడడం, మనము ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు వెడలిపోయి చక్కగా మంచి మరి ఆ స్థానంలోనికి రావడం. ఇవన్నీ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించి నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు, ఆల్ జనరేషన్స్ నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాముతో ఈ మాదిరిగా చెప్తున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ దేశము మిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడండి? హలో, ఉన్నారా అందరు నాతో పాటు? చూస్తున్నారా వాక్యాన్ని తెరిచి? ఏం చేశాడు అక్కడ? బలిపీఠము కట్టెను అంటే ఆయన ప్రార్థన చేశాను. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ హ్యాస్ టు ప్రే. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లోక సంబంధమైన వాటిల్లో ఉండిపోతే ఇక ఎట్లా పిల్లలు పైకి వస్తారు? ఎట్లా కుటుంబం బాగుపడుతుంది? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ టేక్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఈ యొక్క యాజకత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతే ఇంకెవరు తీసుకుంటారు? అబ్రహాము వెంటనే 7వ వచనం చూడండి, 12:7లో యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానము నీ దేశంకి ఇచ్చేదనని చెప్పగా, అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఈనాడు ఉన్నారా? ఈనాడు బలిపీఠం కట్టే స్థానంలో ఉన్నామా లేమా? ఏమి కేవలము ఈనాడు చూస్తే సంఘము, ఎక్లీసియా గురించి మనం నేర్చుకుంటున్నాం. అదే చర్చ్ అనే మాట కూడా ఆ యొక్క జర్మన్ పదము కిర్చ్ అనే దాంట్లో నుంచి చర్చి వచ్చింది కనుక ఆ పదంలోనే ఉన్నాం. ఇప్పుడు చర్చి వ్యవహారం చూస్తే కూడా అస్తమానం చర్చిలో ఏమిటి అని అంటే పొజిషన్స్, ఆ యొక్క అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ ఉన్నట్టుగా వాక్యాన్ని చూసుకోవాలి. దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క యాజకత్వ గుణాలు తగ్గిపోయి ఎంతో కొంత ఆ యొక్క ఏమిటండి ఆ పొజిషన్ గుణాలు ఎక్కువ అవుతాయి. ఎలా ఒకరిని దించాలి, ఎలా ఒకరిని పైకి తీయాలి, ఎలా ఏది జరిగితే నా పొజిషన్ టైప్ ప్రెసిడెంట్షిప్ అలాగే ఉంచుకోవచ్చు, ఎంతమంది ఓటర్స్ను నేను సంపాదించుకోవచ్చు, సెక్రటరీ, ట్రెజరర్, డబ్బులు, అప్పుడు మళ్ళా నేనే ఉండాలి మరి ఒకరికి కూడా ఇలాంటి పదవుల కోసము అదే ఉంటుంది. కానీ దేవునిలో ఆనందిస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, మన కుటుంబానికి యాజకత్వం వహిస్తూ, సంఘానికి కూడా ఒక యాజకునిగా చేరి, ఇదిగో హెచ్ఎస్సి యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు చేరి ఉన్నతమైన విద్యను, థియలాజికల్ స్టడీస్ని అభ్యసించి అది తన కుటుంబానికి మేలుగా, తన సమాజానికి మేలుగా, తన చర్చికి మేలుగా కూడా ఉండులాగున అక్కడ యాజకుడు లేనప్పుడు ఇదిగో నేనున్నాను, నేను వాక్య పరిచర్య చేయగలను అని చెప్పి ముందుకు వెళ్ళగలిగే సత్తా సంపాదించుకోలేకపోతున్నారు. ఎప్పటికీ ఒక బెంచ్ ఏర్చుకొని ఆ బెంచ్లో అక్కడే ఉండి ప్రతి వారం ఒకవేళ ఎవరన్నా వచ్చి సడన్గా కూర్చుంటారు, వాళ్ళకి భయం, ఆయన వచ్చి లేమ్మంటారు, ఆయన వచ్చి అదే ప్లేస్లో కూర్చుంటారు, తుదకు ఆయన మరణించే వరకు కూడా అదే ప్లేస్లో. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? ఇలాంటివన్నీ కొన్ని దేవుని సంబంధమైనవి కాకుండా, కానీ అబ్రహాం మాత్రం ఆయన పిలిచిన దేవుడికి నమ్మకస్తుడై ఒక గుడారము లేదా ఒక ఏమంటున్నాడంటే ఒక ఏం కట్టాడండి, ఒక బలిపీఠం బలి అర్పించారు. అప్పుడు బళ్ళు ఉన్నాయి కాబట్టి బలి అర్పించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనం గమనిస్తూ ఉండాలి. ఇస్సాకును చూద్దాం. వాళ్ళ కుమారుడైన ఇస్సాకు కుమారుడు ఇప్పుడు పండిత పుత్ర శుంఠ అని విన్నారా? అలా కాదు. అబ్రహాము యాజకుడైతే కుమారుడు కూడా యాజకుడు అవ్వాల్సిందే. దట్ ఈస్ ద గోల్డెన్ రూల్. ఇస్సాకును చూడండి 26వ అధ్యాయం నుంచి
మనకు మొదలవుతుంది. 26 చూద్దాం, 25, 26, 25 చూద్దాం. చదువుతారా వెంటనే? 26, 25. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రొవ్విరి. దేవునికి స్తోత్రం. అక్కడ అతడు ఒక బలిపీఠం, తండ్రి బలిపీఠము కడితే కుమారుడు కూడా బలిపీఠము కట్టే స్టేజికి వచ్చాడంటే తండ్రిని అనుకరించి, తండ్రి ఎటు వెళితే అటు వెళ్ళి, ఏ సంఘములో ఉంటే ఆ సంఘంలో నాటబడి తండ్రి వెనువెంటే ఉంటూ అన్నీ నేర్చుకుంటూ ఆయన బలి ఎలా అర్పించాలి, ఎలా ప్రార్థన చేయాలి ఇవన్నీ నేర్చుకుంటూ ఆయన కూడా బలి అర్పించేవాడిగా అయ్యాడు. ఇప్పుడు మనం ఆదామును చూస్తూ వచ్చాం, నోవహును చూస్తూ వస్తున్నాం, యోబు అలాంటి వాడే, మరి అబ్రహాము అలాంటి వాడే, మరి అబ్రహాం కుమారుడైన ఇస్సాకు. మరి యాకోబు సంగతి ఏంటి అనుకుంటున్నారు? యాకోబు సంగతి ఏంటి? ఇస్సాకు అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి, ఉందా అక్కడ? ప్రార్థన చేసి అని ఉందండి. తన గుడారము వేసి. ప్రార్థన ఎటుపోతోంది? మరి ప్రార్థన ఎటుపోతోంది? ఈనాడు 21st century 24/7 అనే ఈ దాంట్లో ప్రార్థన ఎటుపోయింది? ప్రార్థన చేసి తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఆ ప్రార్థన చేసి అలాంటి జీవితం కలిగి అలాంటి ఆ తండ్రి నడిచిన బాటలో నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఇక నువ్వు తవ్వకాలు తవ్వితే ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్లు, ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్లు పెళ్ళు పుట్టుకున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చి ఇది అబ్రహాం తవ్విన బావులన్నీ వాళ్ళు పుడి చేస్తే ఈయన వెళ్ళి ఆయన ఆ బావులన్నీ త్రవ్విస్తూ ఉంటే దాంట్లో నీళ్లు వస్తూ ఉంటే ఎక్కడ నీళ్లు వస్తున్నాయో వాళ్ళు తవ్విన చోటేమో నీళ్లు పడలేదు. కానీ ఇస్సాకు ఈ ప్రార్థనాపూర్వకంగా అక్కడ ఒక బలిపీఠం, ఎటు పోతే అటు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారము వేసుకున్నప్పుడు అక్కడ ఒక బావి తవ్వితే దేవుని బిడ్డలారా నీళ్లు పెళ్ళుబుక్కుతున్నాయి. సరే తీసుకో, సరే తీసేసుకో అని ఇచ్చేసి మళ్ళీ ఒక చోటుకు వెళ్ళారు. ఇలాగూ ఇస్సాకు అంటే దేవుని యాజకత్వములో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనగా భార్య భర్తలు ఇద్దరు కూడా. ఈనాడు చూస్తే భర్త ముందుకు వెళ్తే భార్య వెనుకంజ వేసినట్లు, భార్య ముందుకు వెళ్తే భర్తకు వెనుకంజ వేసినట్లు ఇలా తగదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన రియల్ లైఫ్లో ఈ యొక్క యాజకత్వంలో తగదు. ఇద్దరు కూడా సమానంగా ఉండాల్సిందే. యాకోబు జీవితము సరే. ఇంకా యాకోబు చూడండి, 33లో యాకోబు ప్రత్యక్షం అవుతారు. 33 నుంచి చూడండి, 33, 20వ వచనం చదువుదామా? దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఫాస్ట్గా ఉండాలండి. అక్కడ ఒక బలిపీఠము కట్టించి. చాలు సిస్టర్, అక్కడ ఒక బలిపీఠము ఎవరు కడుతున్నారంటే యాకోబు గారు కడుతున్నారు. యాకోబు గారు కడుతున్నారు. సహోదరి సహోదరుడా, అబ్రహాము కట్టారు, అబ్రహాం తర్వాత ఇస్సాకు కట్టారు, తర్వాత యాకోబు కడుతున్నారు. అక్కడ ఒక బలిపీఠం కట్టించి చదవండి. దానికి ఎలోహేము ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే యాజకత్వానికి వచ్చేసరికి మోషే యాజకత్వంలో ఇశ్రాయేలీలు ఉన్నారు చూసారా? ఈ 12 మంది యాకోబుకు నుంచి వచ్చిన ఆ సంతానం 12 మంది, ఆ 12 గోత్రాలు ఒక రాజ్యముగా అవతరించాయి. రాను రాను ఈ మాదిరిగా దేవుని సన్నిధిలో ఉంటూ యాజకత్వంలో ముందుకు వెళ్ళగలిగే ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ రాబోయే తరాల్లో ఆ 12 మందినే ఒక రాజ్యముగా చేశాడండి. ఎంత గొప్ప భాగ్యం చూసారా ప్రియ దేవుని పిల్లరా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 12 గోత్రాలు ఒక రాజ్యంగా అవతరించాయి. రండి చూద్దాం. వారిని వ్యవస్థీకరించబడిన ఆత్మీయ జీవన విధానము ఇవ్వబడింది. ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యవస్థీకరించబడిన అంటే ఆర్గనైజ్డ్ స్పిరిచువల్ లైఫ్ వాళ్ళకి ఉన్నాయి. ఏమిటి? తండ్రి గారు చేస్తున్నారు, కుమారుడు చేస్తున్నారు, మనవడు చేస్తున్నాడు, అందరూ కూడా. కాబట్టి ఆ యొక్క యాజకత్వము అందరూ ఒకరిపై 1 by 1. ఈనాడు చూస్తే మరి తండ్రి చేసిన ఆ యొక్క పాస్టర్ పని కుమారుడు చేయడానికి వెనుకంజ వేయదు, తప్పిపోతున్నారు ఎక్కడో. కుమారుడు చేసింది మనవడు చేయలేకపోతున్నాడు. అలా కాదు కదా, దేవుని వాక్యం మనం ఉన్నాం కనుక అది నేర్చుకోవాలి. మనం ఏం జరుగుతోంది అసలు, వాట్ ఈస్ ద సీక్వెన్స్ గోయింగ్ ఆన్ అనేది చూడాలి. అలాంటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వ్యవస్థీకరించబడిన ఆత్మీయ జీవన విధానాన్ని వారికి ఇవ్వబడిందని చూడాలి.
లోక సంబంధమైన వాటిల్లో ప్రావీణ్యం సంపాదించవద్దని కాదు. డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి, ఇంకా మినిస్టర్ కావాలి, మరి ఏదైనా కానీ ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క దేవునికి సంబంధించినవన్నీ కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేయగలగాలి. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దే బికమింగ్ ఏ నేషన్, ఒక రాజ్యంగా అవతరించడానికి. చూడండి, నిర్గమకాండం 19:6 చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం. కాస్త హెల్ప్ చేయండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త భూమియు నా దగ్గర, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండునని చెప్పుము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, ఏదో రాజ్యానికి ఒక పట్టాభిషేకం పొంది ఒక మినిస్టర్గా లేదా పిఎంగా, ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఏదో ఉన్నారు అనేసరికే ఈ దేవునికి సంబంధించిన యాజకత్వం అంతా పోతుంది. అది కాదు దేవుని ఉద్దేశం. నువ్వు అన్నీ చెయ్యి, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనకేం చెప్తుందనంటే, మనం ఏది చేసినా ఎక్కడున్నా కానీ యాజక ఆ ధర్మాన్ని మరవకూడదు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. ఈనాడు రాజ్యముగా ఏర్పడితే యాజకత్వాన్ని మర్చిపోకూడదు. ఏమండి, యాజకత్వాన్ని మర్చిపోతున్నారు. అది నా పని కాదులే, నా పని ఇదే, దేవుడు నాకు ఇక్కడికే నడిపించాడు, అది కాదు. మీరు యాజక రూపమైన రాజ్యముగాను. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. అండ్ యూ షల్ బీ టు మీ ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్, ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్ అండ్ ఏ హోలీ నేషన్. ఇట్ షుడ్ బి ఎ హోలీ నేషన్ అండ్ ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అది మనం మర్చిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ మాదిరిగా అయితే వారిది దైవ రాజ్యము, వారి రాజకీయ, సామాజిక, ఆత్మీయ, పౌర జీవన విధానాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటవి? అవన్నీ కూడా రాజకీయ, సామాజిక, ఆత్మీయ, పౌర జీవన విధానం అంతా వ్యవస్థీకరింపబడిందే. ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ వీ హ్యావ్ టు గో. వేర్ ఆర్ వి గోయింగ్ నవ్ డేస్? నో ఆర్గనైజ్డ్. అన్నీ కూడా ప్లాన్ ప్రకారం వెళ్ళేది లేదు. ఒక ప్లాన్ ఉండాలి. పెద్ద కుమారుడు వచ్చాడా, సేవకు సమర్పించి, లేదా ఆయన కావట్లేదంటే రెండో కుమారుని దాంట్లో ఆ యొక్క సెకండ్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకొని రావడం, లేదా కుమార్తెలను తీసుకొని రావడం. 3 కుమార్తెలుంటే 3 కూడా మరి ప్రవచనం చెప్పేవారిలాగానే బైబిల్లో మనం 9 ప్రవచనాలు చెప్పేవారిగానే, అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారిగానే పెంచినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కుమారులున్నా వారి మన మాట వినటం లేదు అనేటట్టు కాదు. ఈనాడు చూస్తే అనేక కుటుంబాల్లో కూడా పిల్లలు నా మాట వినట్లేదండి, పాస్టర్ గారు కాస్త ప్రార్థన చేయండి, వాళ్ళు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు అని చెప్పేవాళ్ళు. ఎటు వెళ్ళినా నేను విజిటింగ్కి అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది చాలా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ టేక్ దిస్ బర్డన్. దేవునికి స్తోత్రం. కాబట్టి రాజులు ఎవరు? వారికి దేవుడే వారికి సార్వభౌముడు అని చెప్పడానికి. దేవుడు ఒక సార్వభౌమునిగా, అంటే అన్నిటికి హెడ్గా ఆయనే ఉండాలి. రాజులు, యాజకులు, ప్రవక్తలు దేవుని చిత్తాన్ని నెరవేర్చే దైవ ప్రభుత్వాధికారులు. చూడండి, ఎంత ప్రభుత్వాధికారంలో ఉన్నా కానీ దేవుని ఆజ్ఞను నెరవేర్చేవారిగా. అప్పుడు మనం అంతా కూడా రాజుల గ్రంథం చూసినా, ఆ న్యాయాధిపతులు అవన్నీ చూసినా కానీ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పరిపాలన చేసినారు. చెడ్డరాజులను కూడా దాంట్లో చూపించారు. అలాగూ కాకుండా వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఏమైపోయారని కూడా దేవుని వాక్యము క్లియర్గా మనకు బోధిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క సున్నతి, ధర్మశాస్త్రము, పాతకాలంలో మనం చూస్తున్నాం. సున్నతి, ధర్మశాస్త్రము, అలాగే మందిరము, యాజక తంతు, అలాగే మందిరములో ఆరాధన చేసేవారు ఐక్యపరచబడ్డారు. ఏమండి, వీరందరూ కూడా ఐక్యపరచబడ్డారు. చూడండి, ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12లో, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒకడును లేడు, ఒక్కడైనను లేడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా వాళ్ళను 12 మందిని 12 గోత్రాలుగా చేసి వాళ్ళను ఎక్కడి నుంచో మరి మోసుకొని వచ్చి అనేక అద్భుతములు చేసి అనేక మరి యొక్క సముద్రాలను దాటించి ఏమండి ఎంతగానో వారిని తీసుకొచ్చి వారికి మరి వారికి ఎల్లలు కలిగిన ఒక దేశంలో వారికి దేశాన్ని ఇస్తే ఇంతగా చేసిన అందరూ నశించిపోయారు. అందరూ దేవుని మాట ఎందుచేత అలా అంటున్నారంటే అంతేనండి, వాళ్ళు దేవుణ్ణి విస్మరించారు. రాను 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 ఎంతో కొంత కాస్త మరి ఆర్థికంగా పలుకుబడి అదంతా సంపాదించిన తర్వాత దేవునిలో సన్నగిల్లడము, అలాగే తుదకు అది జీరో అవ్వడము, కుమారులు భార్యలు మాట వినకపోవడము, దేవుని సన్నిధికి రండర్రా అంటే రాకపోతే సరే ఈయన చాలా తెలిసిన వ్యక్తి కనుక ఒక్కరే వెళ్ళి ఆదివార ఆరాధన, ఒకవేళ పాస్టర్ అయితే ఆరాధన జరిపించి మళ్ళీ వస్తారు. చూసారా ఎంత ఘోరమైన పరిస్థితి చోటు చేసుకుంటోంది ఈరోజు. అలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇదే రోమియ పత్రికలో 9వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు వీరు ఇశ్రాయేలీలు అని ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికలో ఉంది కనుక ఆయన చెప్తున్నారు. చదువుతారా? వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మరి మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర మరి ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను ఎవరివండి? ఇవన్నీ వీరి ఇశ్రాయేలీయులు. ఇవన్నీ ఇశ్రాయేలీయులు. ఏవేవి ఉన్నాయి? 6 విషయాలను మనం అక్కడ గమనిస్తున్నాం. 1 దత్తపుత్రత్వం. ఇవన్నిటి వివరణ కోసం వెళితే మనకు సమయం సరిపోదు కనుక ప్రభు చిత్తం అయితే మరొకసారి చూద్దాం. 6 విషయాలను, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను అంటే అర్చన చేసే ఆ విధానాలు కూడా అవి, అలాగే వాగ్దానములు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలవే. వీరు ఇశ్రాయేలీలు అని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తున్నాం. పితరులు కూడా వీరి వారే. పితరులందరూ అబ్రహాం, ఇందాక చూస్తూ వచ్చాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవహు, ఆదాము, వీళ్ళందరూ కూడా వీళ్ళ వాళ్ళే, ఇశ్రాయేలీలే. కాబట్టి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరం ఒకటి, ఆయన కూడా యూదుడే కాబట్టి యూదా దేశంలో జన్మించడానికి. ఎందుకు అక్కడే అని అంటే ఇదిగో ఇంత స్టోరీ బిహైండ్ ఉంది. ఇంత స్టోరీ జరిగిన తర్వాత ఆయన మరెక్కడో జన్మిస్తే మంచిది కాదని తను తాను తగ్గించుకొని ఒక యూద కుటుంబంలోనే జన్మించడం జరిగింది. అయినప్పటికీ వారు ఆయనను వ్యతిరేకించారా? వ్యతిరేకించలేదా? సహోదరుడా, తన సొంత వారే వ్యతిరేకించారు. అంతగా ఆయన వారి దగ్గరికి వెళ్ళినా కానీ ఏం జరిగింది అక్కడ? కాబట్టి క్రీస్తును బట్టి ఆ యొక్క శరీరమును బట్టి క్రీస్తు కూడా వాళ్ళలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాహారుడై ఉన్నాడు, ఆమేనని వ్రాయబడి ఉన్నది. వీరు 12 గోత్రములకు చెందినవారు. ఎవరండి? ఇశ్రాయేలీలు 12 గోత్రములకు. మనం చూస్తే ఎవరెవరికి ఎంత భూభాగాన్ని కేటాయించారనేది అన్ని మనకు ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. కాబట్టి ప్రియ దేవుని, వీరికి సరిహద్దులు గల ఒక సరిహద్దులు కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి నిర్ణయించి ఒక సరిహద్దులు గల ఒక ప్రత్యేకమైన భూభాగాన్ని వాళ్ళకు దేవుడే ఇచ్చారు. అందుకనే వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఈనాడు చూస్తున్నాం కదా, చుట్టూ ఉన్న దేశాలు ఎంతగా వారి మీద ప్రభావం తీసుకొచ్చిన దేవుడు తానే ఆ యొక్క సరిహద్దులు గల ఆ యొక్క స్థలాన్ని దేవుడు వారికి కేటాయించి 1948 ఆ యొక్క అప్పుడు వారిని అక్కడికి తరలించి ఆ స్థలాన్ని ఇచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ తర్వాత వీరు ప్రభువును తృణీకరించిన తర్వాత ఏం చేశారు? ప్రభువును వారు తృణీకరించారు. యేసు ప్రభు ఇంతగా వారికి అవన్నీ ఇచ్చేసి ఇంతగా చేసినా కానీ వారు ఆయనను తృణీకరించారు. అసలు ఈనాడు చూస్తే ఓన్లీ 2% కూడా ఆయన అంగీకరించే వాళ్ళు లేరు అక్కడ. అయినప్పటికీ ఆయన ఒక వాగ్దానం, ఒక ప్రవచనము లేదా ఒక ప్రవచనం వెల్లడి చేసిన తర్వాత అది నిరర్ధకం కాదు. అది జరిగేంత వరకు ఆయన ఓపికతో మనము దాని నుంచి వైదొలిగిపోతాం, కానీ ఆ వాగ్దానం అలాగే ఉండిపోతుంది.
ఒకసారి వాగ్దానం పొందుకున్నామా? 31st నైట్లో పొందుకుంటారు, లేదా January 1స్ట్లో ఒక వాగ్దానం. మరి దైవజనుడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ చేతులు పెట్టి ఒక వాగ్దానాన్ని వారికి ఇస్తారు. ఆ వాగ్దానం కానివ్వండి, మనము బైబిల్ తెరిచి ఇలా చూడగానే ఒక వాగ్దానం మనకు బైబిల్లో దొరుకుద్ది. ఆ వాగ్దానాన్ని బట్టి కానీ మనము దేవునిలో ఉంటున్నట్లు, దేవుడు మనకు చేసే ఆ మేలును, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోలేక వాగ్దానాన్ని వదిలేసే వాళ్ళు లేరంటారా? ఏముంది లేదు దీంట్లో అని. కానీ నాకు ఎప్పుడు కూడా వాగ్దానం వచ్చింది, అది వాగ్దానం వచ్చినట్టుగా నెరవేరుతూనే వచ్చింది. ప్రతిదీ నెరవేరుతూ వచ్చింది నా జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడో ఏదో చేసి ఒక బుక్లో పెట్టి మర్చిపోయి, ఒక బైబిల్, అనేకమైన బైబిల్స్ ఉన్నాయి, ఒక బైబిల్లో పెట్టేసుకొని ఆ బైబిల్లో మరి మర్చిపోయినా కానీ ఎప్పటికో ఒకసారి తీసి చూసేసరికి ఆ వాగ్దానం నెరవేరినట్లు, అయ్యో దేవా నేనే ఆ వాగ్దానాన్ని చూసుకోలేనప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా ఈ స్థితిలో ఉన్నానంటే ఈ స్థితికి సంబంధించిన వాగ్దానం ఆల్రెడీ ఉంది కనుక ఆ స్థితి చేరుకున్నాను. చూసారా వాగ్దానం గొప్పతనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీలను తాత్కాలికంగా పక్కకు నెట్టేశాడు, పక్కకు పెట్టేశాడు అనడానికి ఏ సందేహం లేదు. అయితే పూర్తిగా కాదు, పక్కకు పెట్టేశాడు. వాళ్ళు ఆయనను చిత్రహింసలు పెట్టి, ఆయనను సిలువకు వేసి, ఆయనను అంగీకరించక ఈనాటికి కూడా. అయితే దేవుడు చేసింది ఏంటంటే తాత్కాలికంగా, టెంపరరీలీ దేవర్ పుట్ అసైడ్. ఏమండి, రోమా గ్రంథము 11లో మనం సంపూర్తిగా ఈ విషయాలను మనం చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. అయితే కొన్ని వచనాలను మాత్రం చూద్దాం, మనకు తెలుస్తుంది వాళ్ళను టెంపరరీగా ఎలా పక్కకు పెట్టాము అనేది. ఒకసారి 11వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతారా? కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లా రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు వలన లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినేడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకు పూర్తిగా పడిపోయారా అంటే పూర్తిగా పడిపోలేదు. ఎంత దేవుణ్ణి దూరం వెళ్ళినా ఒకసారి వాగ్దానం వస్తే ఆ వాగ్దాన బలము చేత తిరిగి వస్తారు. ఈనాడు అనేకులు అనుకుంటున్నారు, నాకు వాగ్దానం వచ్చింది, అయిపోయింది, నేను మళ్ళా భూ సంబంధమైన క్రియల్లో ఉండిపోయాను, లోక సంబంధంగానే జీవిస్తున్నానంటే ఆ వాగ్దానం అలాగే ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం ఎటు పోదు, తిరిగి తీసుకొచ్చేంత వరకు కూడా. కాబట్టి ఈసారి చూస్తే ఇశ్రాయేలీలు దేవుని మాట విననొల్లని ప్రజలుగా ఉన్నప్పటికీ తాత్కాలికంగా వాళ్ళకి బ్రేక్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను మిగతా వాళ్లకు పంచడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. చూడండి ఇంకొక వచనం కూడా, 25వ వచనం చదవండి. అక్కడే 25 వర్స్. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులగుమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. చదవండి. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలున కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వింటున్నారా సహోదరి సహోదరుడా? టెంపరరీలీ వాళ్లకు టెంపరరీగా వాళ్ళను పక్కకు పెట్టినట్లు మనం చూస్తున్నాం. టెంపరరీగా, ఎందుకంటే అన్యజనులకు సువార్త ప్రకటించాలని. ఆ మాటకు వస్తే పౌలు గారిని అన్యజనులకు సువార్త ప్రకటించడానికే దేవుడు అపోస్తలుగా ఆయన ఎన్నుకున్నారు. అపోస్తలుడు అనేది ఫస్ట్ పొజిషన్. దేవునికి సంబంధించిన వాక్యానుసారంగా అపోస్తలుడు ఫస్ట్ పొజిషన్. ఆ ఫస్ట్ పొజిషన్లో మరి 11-12 మందిలో ఎవరు లేనప్పుడు ఈయనను, తర్వాత ఆయనను అపోస్తలునిగా దేవుడు తానే మరి పౌలు గారిని నియమిస్తే, ఎందుచేత? ఇదిగో వీరికి, ఈ అన్యజనులకు, యూదులు యూదేతరులు అంటే యూదులు కానివాళ్ళు, అన్యజనులకు, అన్యజనులు అంటే ఇదిగో మీరు నేను, మనకి ఈ స్వార్థ అందడానికి ఎంత గొప్ప ప్రణాళిక చూసారా? మళ్ళీ చదువుతారా సిస్టర్? మళ్ళీ చదవండి పూర్తిగా 25వ వచనం. 25 అండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. దేవునికి స్తోత్రం.
గనుక ప్రియ దేవుని బిడ్డలారా చదవండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును. ఆమేన్. వారి పాపములను పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఈనాడు అనుకుంటున్నాం ఇశ్రాయేల్ జనులు ఓన్లీ 2% వాళ్ళు రక్షింపబడలేదు. అబ్బే అది కాదు. దేవుని ప్రణాళిక వారి కోసమే వచ్చి వారినే నడిపించి, వారినే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్కు నడిపించి, కానాను దేశమునకు నడిపించి, ఇంతగా చేసి మరి ఆ యొక్క రాత్రి వేళ అగ్నిస్తంభముగా, మరి ఆ యొక్క పగటి వేళ అగ్నిస్తంభం, రాత్రి దీపస్తంభముగా వాళ్ళ వెంట ఉండి, ఆ మాదిరిగా మరి ఆ యొక్క మరి ఎర్ర సముద్రాన్ని దాటించి, యోర్దాన్ నదిని దాటించి, అనేక మేళ్ళు మరి మన్నా కురిపించి, ఆ దేవదేవుడు ఎంతగా వారిని ఇంతగా చేస్తే వాళ్ళు వైదొలిగారు, కానీ దేవుని వాగ్దానము వైదొలిగిపోలేదు. అది వాగ్దానం అలాగే స్థిరంగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానం మనం పొందుకుంటున్నామంటే ఆ వాగ్దానము స్థిరమైనది. అది ఎప్పుడు కూడా ఆ వాగ్దానము నెరవేర్పు కలగకుండా వెనక్కి రాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాదిరిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్లీసియా అనగా ఒక సంఘము ఆ మాదిరిగా అలా కొనసాగుతూ వచ్చింది. పాత నిబంధనలో ఎక్లీసియా ఎలా ఉందంటే, యేసు ప్రభు నా ఎక్లీసియా అన్నప్పుడు శిష్యులకు అర్థం కాని మాటలు మాట్లాడలేదు. నా ఎక్లీసియా అని అంటే అదేదో కొత్త పదం ఈయన మాట్లాడుతున్నారే అనడానికి లేదు. ఎందుకంటే ఎక్లీసియా కొత్తదేమీ కాదు. ఈ ఎక్లీసియా అనేది ఆయన ఏదో నా సంఘము అని అంటే అది కొత్తదేం కాదు. ఆ పదము ప్రతి యూదునికి సుపరిచితమైన పదం. యూదులందరికీ కూడా ఎక్లీసియా అనేది సుపరిచితం. పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదం, గ్రీకు అనువాదం ఏదో ఒక బుక్కు నేను హిస్టరీ ఆఫ్ ద బైబుల్ అని చెప్పాను. మీకు గుర్తుంటే ఎవరైనా చెప్పగలరా? పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదాన్ని ఒక పేరు ఇచ్చాం. వన్ నేమ్ వాజ్ గివెన్ వెన్ ఐ వాజ్ టీచింగ్ యూ హిస్టరీ ఆఫ్ ద బైబుల్. గుర్తున్న వాళ్ళు చెప్పగలరా? దట్ ఈస్ కాల్డ్ సెప్టిజింట్ అని తెలుగులో అంటారు. సెప్టిజింట్ గుర్తొచ్చిందా? సెప్టిజింట్. ఆ సెప్టిజింట్లో ఈ ఎక్లీసియా విరివిగా వాడబడింది. అది ఒక గ్రీక్ అనువాదం. ఇక హెబ్రీ ఉంటుంది, హెబ్రీని గ్రీక్గా కన్వర్ట్ చేసిన ఆ బైబిల్ పేరు సెప్టిజింట్. ఆ సెప్టిజింట్లో ఈ యొక్క ఎక్లీసియా అని విరివిగా వాడబడి, ఆ యూదులు మోషే యొక్క ఎక్లీసియా, దేవుని యొక్క ఎక్లీసియా హెబ్రీ భాషలో కిహాల్ అని చెప్పబడింది అనే పదానికి సెప్టిజింట్లో ఎక్లీసియా వాళ్ళు వాడిన, హెబ్రీలో వాడిన కిహాల్ అనే పదానికి ఎక్లీసియా అని ఈ యొక్క సెప్టిజెంట్లో చాలాసార్లు వాడబడింది. అంటే 123 సార్లు కూడా వాడబడింది అని ఈ యొక్క కిహాల్ అనేది 36 సార్లు వాడబడిందని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొన్ని కారణాల చేత ప్రత్యేకంగా సమావేశపరచబడని సమూహము లేదా సమాజము లేదా ఆ యొక్క ఎస్పెషల్లీ కాన్వోకేటెడ్ అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు, ఇది ఉంది. ఏమిటి అని అంటే, కొన్ని విషయాల్లో దేవుని మాటను తప్పిపోయి వాళ్ళు దేవునికి విరుద్ధంగా చేయడము ప్రారంభించారు. అదే సమాజమే. చూద్దాం కొన్నిటిని, మనకు సమయం ఉన్న కొలది. ప్రియ దేవుని బిడ్డల, దుష్ట సమాజము. మొదటిదిగా దుష్ట సమాజం. ఆదికాండము 49:6లో, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు. సంఘము అనే మాట ఎక్కడుంది చూడండి, ఆదికాండములో 49:6లో మనం చూస్తున్నాం. వారి సంఘముతో అంటే అప్పటికే సంఘము అనేది ఉంది. అది దుష్ట సంఘము. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛతేత ఎద్దులను గుదికాలి, నరములను తెగగొట్టిరి అని ఈ లేఖన భాగంలో వ్రాయబడి చూసారా. అంటే దుష్ట సమాజముగా కూడుకున్నట్లు మనం. అంతేకాకుండా కీర్తనకారుడు ఒక చక్కటి పదాన్ని వాడుతున్నారు చూడండి. 26వ కీర్తన సుపరిచితమైందే. 5వ వచనంలో, దుష్టుల సంఘము నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దేవునికి మహిమ కలుగును. ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి. అన్మ్యూట్ ఎవరిని చేయాలని నేను అనట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. మీ గొంతు కూడా రికార్డ్ అయింది. అది నేను ఉన్నట్టు అలాగే పెట్టేస్తాను. మరి మీరు చూసుకొని నన్ను కోప్పడవద్దు. ఈ గొంతు నాది వచ్చింది ఏంటి పాస్టర్ గారు అని తర్వాత అనకూడదు మీరు. దేవునికి స్తోత్రం. కాబట్టి దుష్టుల సంఘము నాకు అసహ్యము, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము నేను చేయనని కీర్తనకారుడు 26:5లో చెప్తున్నారు. పౌర సమాజాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ సామెతలు 5:14లో చూసారా? ఎప్పుడైనా సామెతలు 5:14లో నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. కాబట్టి ఈ యొక్క పౌర సమాజం ఎలా ఉందంటే సంఘములు, సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యం. కాబట్టి ఆ యొక్క దేవునికి విరోధమైన క్రియలు సంఘములో జరుగుతున్నట్లు ఈ సామెతల్లోనే 26:26లో ఒక చక్కటి మాట ఉంది చూడండి. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. సమాజము అంటే ఒక సంఘముగా ఒక మరి కూడుకొనే ఆ ప్రదేశంలో వాడు తన ద్వేషమును కపటావేశము చేత దాచుకొను, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. సమాజంలో వాడి ఏదైతే చెడు ఉంటుందో అది వాళ్లకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోబులో కూడా 30:28లో సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను, సమాజములో నిలవబడి మొరపెట్టుచున్నాను. ఒక సమాజం అనేది ఉంటుంది, ఒక సమాజములో నిలవబడి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమాజము లేని వాళ్ళు ఈరోజు లేరంటారా? సంఘము లేని వాళ్ళు, సంఘానికి వెళ్ళే ఆ పరిస్థితే లేదు. వెళ్ళండరా, సంఘానికి రండర్రా అంటే వచ్చేవాళ్లే లేరు. అనేక మార్లు వెళ్ళి సంఘానికి రాయా, ఆదివారం రా, ఆదివారం దేవుడు మరి ఆ యొక్క దేవుని దైవ దీవెనలు పొందుకో, మరి సంఘంలో దొరికే మేళ్ల చేత తృప్తి పొంది వెళ్ళానంటే అబ్బే అనేకులు రారే. సంఘము దేవుని సంఘము ప్రియ దేవుని బిడ్డలారా. కనుక సంఘాన్ని మనము మరి సంఘము అది పరలోక రాజ్యపు ప్రతిబింబము అని కూడా అని చెప్పబడుతుంది. సంఘము ఎవరిది? నా సంఘము, మై ఎక్లీషియా అని ప్రభు ఎలా అంటున్నాడంటే సంఘము ఆయనే కడుతున్నాడు కనుక సంఘము ఆయనది. ఓ సంఘమా సార్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, రాణి ఓఫీరు తరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణ వైజాతరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివా యేసునందు, పొందితివా యేసునందు. ఓ సంఘమా సార్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును, నులివేచని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును, నులివేచని స్థితి నీకుండినా
బయటకు ఉమ్మి వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంఘమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉండక అనేకులు చెదిరిపోయిన వారిని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉండి ఆ యొక్క పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనము ఉందుముగాక. కాబట్టి చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8లో మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు అని ఒక లేఖనాన్ని లేదా ఒక ప్రవచనము వెలువడింది. అప్పటి మహాసంఘమై వారు ఇండివిజువల్గా వచ్చారా, ఎటు నుంచో వచ్చినా కానీ ఒక సంఘటిత మరి ఆర్గనైజ్డ్గా అందరూ కూడా చేరుకున్నారు ఇశ్రాయేల్. అది కాబట్టి ఏజ్రా కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఏజ్రా అయితే వాళ్ళ లెక్క కూడా చెప్తున్నాడు. ఎంత ఎవరికైనా గుర్తుందా వాళ్ళ లెక్క? ఏజ్రా కానీ నెహెమ్యా కానీ, ఏజ్రా నెహెమ్యా వీళ్ళిద్దరు కూడా ఒక లెక్క చెప్పారు. ఆ వచ్చిన వాళ్ళ లెక్క గుర్తున్న వాళ్ళు చెప్తారా ఎంతమంది అని? చదువుదాం. చూడండి, ఏజ్రా 2వ అధ్యాయము 64వ వచనము. సమాజము యొక్క లెక్క మొత్తము ఎంత అండి? హలో, ఉన్నారా నాతో పాటు? సమాజము యొక్క లెక్క మొత్తము ఏజ్రా 2వ అధ్యాయము 64వ వచనము 42,360 మంది. ఎంతమంది అండి? 4360 మంది. మరి నెహెమ్యా గారు ఏమంటున్నారు చూడండి, 7వ అధ్యాయము 66లో. నెహెమ్యా 7:66. ఎక్కడ అది సమాజము అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఒక ఇండివిజువల్గా కాదండి. సమాజం అనగా ఎక్లీసియా అని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఒక సమాజం, ఒక చర్చ్ ఏమండి, అది సమాజకులందరూ నెహెమ్యా 7:66లో సమాజకులందరూ 60 మంది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? 42,360 మంది మత కార్యాల కొరకు వాక్యము వినడానికి కూడుకున్నవారు కొంతమంది. ఏమండి, మత కార్యాలు చేస్తూ ఉంటారు. దాంట్లో మతము సంబంధించిన కార్యాలు, దేవుని ఆరాధించడము, హృదయాంతరంగం నుంచి ఆయనకు స్తుతులు చెల్లించడము, జిహ్వాఫలాన్ని అర్పించడము, పాటలు పాడడము, ఆత్మను ఆనందించడము, అన్య భాషలు మాట్లాడే ఇవన్నీ మనకు కాదండి అని మతానుసారమైన కార్యక్రమాలను చూడండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 10వ వచనములో చక్కటి లేఖన భాగం ఉంది. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించను. మీరు కూడి వచ్చిన అనేది అంటలేదు. కూడి వచ్చిన అంటే ఒక సమాజముగా కూడి వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? ఇశ్రాయేలు సమాజముగా కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఏమండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వచనములో కూడా యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి. సమాజము గురించి మనం చూస్తూ వస్తున్నాం. సమాజము ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఇంపార్టెన్స్. ఇండివిజువల్గా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఉంటుంది, కానీ సమాజంగా దేవుడు స్థిరపరుస్తున్నాడు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 5వ వచనములో యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన ఆ యొక్క కూటమి ఉంది చూసారా? యూదా యెరూషలేమీల జనముల మధ్య నిలవబడి యూదా యెరూషలేము వాళ్ళ మధ్యలో ఒక సమాజముగా కూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈనాడు చూస్తే సంఘము సమాజముగా
కూడడము అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటోంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే కొంతమంది ఈ సమాజముగా కూడడం ఎందుకులే, నువ్వు వెళ్తే వెళ్ళు, నేనైతే చర్చికి రాను అని ఆ యొక్క స్పౌస్ అంటే భార్య వెళితే భర్త వెళ్ళకపోవడం, భర్త వెళితే భార్య వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. సమాజముగా కూడుకోలేని పరిస్థితి. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 107వ కీర్తన 32వ వచనములో, జనసమూహములో వారాయనను గణపరచుదురుగాక. ఎక్కడ గణపరచాలి? దేవుణ్ణి గణపరచాల్సింది ఇంట్లో గణపరచవద్దని కాదు నేను చెప్పేది. ఇంట్లో గణపరచాలి, కుటుంబములో గణపరచాలి. నీవును, నీ కుమారులను, నీ యొక్క భార్యయు, నీ కోడళ్ళును, ఎందుకంటే కుమార్తెలు అప్పటికి వివాహమై వెళ్ళిపోతే వీళ్ళు మిగిలిపోతారు. వీళ్ళందరూ కుటుంబముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. కానీ 107వ కీర్తన 32లో జనసమూహములో వారాయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించు. ఇక్కడ సభ అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. జనసమూహము అనేది, సమూహము అనంటే ఒక బాడీ లేదా ఒక చర్చ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి సమాజముగా కూడుకొనుట మానక అని దేవుని వాక్యంలో. సమాజానికి ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. గాడ్ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు చర్చ్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16 మనకు గుర్తే ఉంటుంది కదా. యోవేలు 2:16 మనం చాలా చక్కగా యోవేలు ధ్యానించినప్పుడు చూసాం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సమాజ కూటాన్ని ప్రతిష్ఠించాలి, సమాజముగా కూడాలి. ఎవరికి వారే ఉన్నాములే అని ఎవరి చోట వాళ్ళే చేసుకోవడం అది కాదు దేవుని నో. దేవుని ప్రణాళిక అలా కాదు. అందరూ వాళ్ళు చేసుకోవాలి, మళ్ళా వాళ్ళందరూ కూడా ఒక సమాజముగా కూడాలి అని దేవుని ప్రణాళిక ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇశ్రాయేలీల సమాజము లేదా సంఘము, మీకా గారు ఒక మాట చెప్తున్నారు, కాంగ్రిగేషన్ ఆర్ ఆర్గనైజ్డ్ బాడీ. కాబట్టి మీకా 2:5 చదువుతారా? 2:5 చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందునట్లు నూలు వేయు వాడొకడును ఉండడు. ఏమండి, సమాజము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ సమాజములో ఉండాలి. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 23:2-3-8 వచనాలు చూసినప్పుడు, డ్యూటరానమీ 23rd చాప్టర్ 2-3 8th వర్స్ కూడా చూసినప్పుడు, వారికి 10వ తరము వాడైనను యెహోవా సమాజములో, చక్కగా యెహోవా ఏమండి చేరకూడదు. కరెక్టే. కాబట్టి అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ, వీళ్ళు శపితములైన వాళ్ళు కనుక అమోనీయుడు కానీ మోయాబీయుడు యెహోవా సమాజంలో వాడు 10వ తరము ఎవరండి ఆ యొక్క చేరకూడదు. 10వ తరము వాడైనా కానీ, ఆ తరాలు మారిపోయి అవన్నీ మర్చిపోయారులే అనుకోవడానికి లేదు. తరం వెంబడి తరం 10 తరముల దాకా కూడా దేవుడు గుర్తుపెట్టుకొని వాళ్ళను ఆ మందిరానికే రానివ్వడు అండి. కొంతమంది మందిరానికి వెళ్ళరు అంతే. ఆ తరము మరి ఆ 10 తరాల్లో ఉందేమో, అందుకని 10 తరాలు అయిపోయేదాకా కూడా. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? 10 తరాలైనా కానీ ఏది చేరకూడదు. ఇందాక సహోదరు చెప్పాడు చూసారా, వారికి 10వ తరము వాడైన యెహోవా సమాజంలో చేరనివ్వడు. ఎందుకంటే అమోనీయుడు చాలా దేవుని ప్రజల పట్ల వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని బట్టి. అంతేకాకుండా మోయాబీయుల సంగతి మనకు తెలిసిందే, మళ్ళీ చెప్పుకోవడానికి అసలు సిగ్గుచేటు. దేవునికి స్తోత్రం. యెహోవా సమాజంలో వీళ్ళు చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. చూస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా, సమాజముగా కూడండరా, సమాజముగా రండి, దేవుని సమాజముగా ఆయనను ఆరాధన చేయండి, గణపరచండి, సమాజంలో వారు ఆయనను గణపరచుదురు గాక అని కూడా కీర్తనకాడు చెప్తా ఉంటే, మనకేదో ఆ 10 తరాల వరకేదో ఆ శాపము వెంటాడుతుంది అన్నట్లు ఆ తరము ఆ శాపములో ఉన్నదని తెలుసుకునే మాదిరిగా జనాలు ఏమనుకోవాలి? ఇప్పుడు ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత దేవుని సంఘానికి రావట్లేదు అని అంటే ఈ 10 దాంట్లో ఎక్కడైనా ఉన్నారేమో అనే భావన వస్తుందంటారా? రాదంటారా? ఎందుకండి అవన్నీ భావనలు తెచ్చుకోవడానికి? దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళి సమాజములో జన
సమాజములో వారాయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో వారాయనను కీర్తించుదురుగాక అనే లేఖనాన్ని మనం ఎందుకు నెరవేర్చకూడదు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక యెహోషువ 8వ అధ్యాయం 35లో చూస్తే, యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఎక్కడ చెప్తున్నాడు ఆయన? యెహోషువ ఆయన మోషే చెప్పిన మాటలన్నీ సమాజము ఎదుట, అనగా మనము సమాజముగా కూడతాం చర్చిలో, వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్లకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథము 12:3లో కూడా జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేశారు. అంటే ఒక సామూహికంగా సమాజము అనేది ఉంది. అంటే దూతల సమూహాన్ని గురించి కూడా మరి కీర్తనకారుడు చెప్తున్నారు. చూడండి, ఎక్కడండి? 89వ కీర్తనలో ఉంది కదా, 89వ కీర్తన 7వ వచనం చదవండి. 89వ కీర్తన 7. దేవునికి స్తోత్రం. మంచిది, సమయం అయిపోవస్తుంది, నేనే చదివేస్తాను. 80 ఆయన తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. పరిశుద్ధ దూతల సభ, దూతల సమూహం కూడా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మనమే కాదు, దూతలకు కూడా ఒక సభ, ఒక సమూహం వాళ్ళు కూడా చేరి యెహోవాను మరి జన సమూహంలో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తి, వాళ్ళు కూడా పరిశుద్ధుడు 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 అనే నిత్యము గాన ప్రతిగానములు చేయుచుండిరి అని మనము 6 చాప్టర్లో చదివాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా 6లో గనుక ప్రియ దేవుని బిడ్డలారా, గుంపు అనేది సమాజము, గుంపు. సామెతలు 21:16లో వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండు. ఇక ఏం చెప్పాలి? అయ్యా మీరు సమాజానికి రండి, మీరు ఇవో చర్చికి రండయ్యా అని ఎంత చెప్పినా రాకపోతే వాళ్ళు ఎక్కడానంటే వాళ్ళది వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉన్నాడని మనం గుర్తించాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు రావట్లేదు సంఘానికి అని అంటే వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలుస్తుంది. మనకై మనం నోటితో చెప్పడానికి లేదు. కాబట్టి ఆదికాండం 35:11లో కూడా మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగు. జనము కలగాలి, జనముల సమూహము కలగాలి. ఈనాడు మనం పరిచర్యకు వెళుతుంటే జనము వస్తున్నారా, జన సమూహము వస్తుందా అనేది ఒకసారి. నీ వలన రాజులను నీ గర్భమున పుట్టెదరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది. అంతా పాత నిబంధనే చెప్పుకున్నాం. ప్రభుచితం అయితే వచ్చే వారంలో క్రొత్త నిబంధనలోకి మనం అడుగు పెడదాం. కొత్త నిబంధనలో అసలు ఈ యొక్క చర్చ్ లేదా సమూహము, ఆయన ఎక్లీషియా, దేవుని ఎక్లీషియా ఎలా ఉండబోతుంది, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎక్లీషియా అనే పదం ఎలా వాడబడిందో మరి వచ్చే వారంలో చూద్దాం. ఇప్పటికి సమయం అయిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆపేద్దాం. గనుక మనము సమాజముగా కూడటము మానకూడదు. ఆ సమాజానికి దేవుడు చాలా వాల్యూ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ విశ్వాసులు ఇటుకకి మూలరాయి ఆయనే కాబట్టి మనము రాళ్ళుగా మనం కట్టబడుచున్నాం. అక్కడ కట్టబడిన ఆ యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కాదు దాని గురించి, పరలోక సంబంధమైన కట్టడము గురించి ఆయన మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి చర్చికి వెళ్తామో మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇతను పొందుపడతాడా, ఎక్కడ ఇతన్ని నేను పెట్టాలా అనే ఆలోచనతో మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన ఫిక్స్ చేస్తాడు. ఆ మాదిరిగా మనము ఆ యొక్క పరలోకపు ఆ యొక్క సన్నిధిలో కట్టబడుచున్నాము. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఆ మాదిరిగా ఈ సాయంకాలం మనందరినీ కూడా దేవుడు మనం సామూహికంగా చేరినప్పుడు ఆ చర్చిలో మనందరినీ కూడా మూలరాయి ఆయనే కానీ మనలను ఒక రాళ్ళుగా మనల్ని చెక్కి ఆ యొక్క మరి పరలోక సంబంధమైన ఆ యొక్క సమూహములో ఆయన చేర్చి మనలను కట్టునుగాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. తల్లు వంచండి. ఒక మాట ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైనా కానీ అనారోగ్యంగా ఉంటే, ఎవరికైనా తలనొప్పి ఉంటే, వీపు నొప్పి ఉన్నా, ఏలాంటి జ్వరపీడితులైనా అన్నీ ఇప్పుడే దేవుడు తీసివేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉరబాబాబా రీకేన్ షబారబాబాబా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ.
వి ప్రైజ్ యు లార్డ్, దై లవింగ్ కైండ్నెస్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్ లార్డ్. హల్లెలూయా. సాయంకాల సమయం విశేషంగా ప్రభువా చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ పునః ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా చిన్న లోపం ఉన్నా కానీ ప్రభువా మమ్మలను ప్రభువా దయతో క్షమించి మీ యొక్క సమాజముగా కూడుట మానక ప్రభువా నిత్యము సమాజంలో ప్రభువా మీరు నాయన క్రీస్తే సంఘానికి మూలరాయి, మేము ఆ యొక్క రాళ్లుగా చెక్కబడే యోగ్యత మాకందరికి అనుగ్రహించి ఈ సాయంకాల సమయంలో ఎవరైతే జ్వరపీడుతున్నారో అటు వారిని యేసు నామములో ఆ జ్వరాన్ని గద్దిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రం. ఎవరైతే తలనొప్పితో ఉన్నారో అట్టి నొప్పి యేసు నామంలో విడిచి వెళ్ళిపోవును గాక. ఎవరైతే ఆ వీపు నొప్పితో బాధపడుతున్నారో, మోకాళ్ళ నొప్పులతో అట్టి వారిని యేసు నామములో తనకు కలిగిన దెబ్బల చేత మనకు స్వస్థత అనే లేఖనాన్ని ఆనపెట్టుకొని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి మీకు స్తోత్రం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన సమాజం గురించి ఇంతగా నాతో మాట్లాడిన తండ్రి, మేము సమాజం పట్ల ప్రభువా నీకు సంబంధించిన చర్చ్ ఎక్లీషియాలో ప్రభువా మేము ఒక ప్రధాన పాత్రగా ఉండి నీ వచ్చు రాకళ్ళు ఎత్తబడే గుంపులో ప్రభువా నాయన మేము ఉండలాగిన మా కుటుంబాలు ఉండలాగిన ఒక కుటుంబంలో ఉన్న సదస్యులందరూ, అంతేకాకుండా మా సంఘము ఎత్తబడే వారిగా ఉండలాగిన సహాయం చేయమని ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించి మరొకసారి మీ నామను హెచ్చించి గణపరిచి మహింపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ, మన కుటుంబాలకును, ఇదిగో మరి హెచ్ఎస్సి యూనివర్సిటీకిని, బిషప్ అయ్య గారికి, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Praise the Lord, each and every one of you. Yes, praise the Lord, hallelujah.